వాట్సాప్ ఐటీవేస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ చాలా రోజుల వీడియో పెట్టా. అండ్ వీడియోలో ఏంటంటే జస్ట్ మేము దైవభక్తి ఎక్కువైంది ఈ మధ్య. అన్ని క్రిస్మస్ వచ్చింది కదా, మాకు కొంచెం దైవభక్తి ఎక్కువ. ఎందుకు దీపమని రాయండి, దైవభక్తి ఎక్కువైంది. వీడికి వేరే దైవభక్తి ఎక్కువైంది. మధ్యలో బాటిల్ పెట్టిండి ఏదో. ఇక్కడ నుండి మేమైతే వేములవాడ వెళ్తున్నాం. అంటే ఈడి మొక్కు ఉంది, వీడికి భక్తి ఎక్కువైంది. వీడి భక్తి నాకు ట్రాన్స్ఫర్ చేసిండు. వీడికి వెళ్ళే లోపు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వైఫై లెక్క కొంచెం కొంచెం హాట్స్పాట్ షేర్ చేసుకున్నట్టు భక్తి కొంచెం షేర్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి మాకైతే 3 hours 10 minutes చూపిస్తుంది. హోప్ ప్రసాదం పులిహార దొరుకుతుందా? పులిహార దొరుకుతుందా? పులిహార తినేసి వచ్చేద్దాం. ఈ టైమింగ్స్ ఏం లేవు కదా, మనం ఆఫ్ అవ్వడం ఇలాంటి. వీడియో మస్తు వైరల్ అయిపోవాలి, నెక్స్ట్ వచ్చేసి అయిపోవాలి, లేదంటే మాకు నెక్స్ట్ వచ్చేసి అవుతుంది. సో లెట్స్ గో. పడుకున్నాను నా 4 o'clock స్లీప్ వేసాను. వేసి 5:20 అవుతుంది, ఇంకా స్టేషన్ రాలేదు. కోమా ట్రైన్ వెళ్ళిపోతుంది నా సికింద్రాబాద్ స్టేషన్. మనకు అదే కదా, ప్రతి ఒక్కడికి అదే బాధ తెలుసా. రైల్వే స్టేషన్ టీవీ చుట్టూ మొత్తం స్టేషన్ అంతా ట్రైన్ లో స్టేషన్ వాడు అడుగుతాడు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అంటే హోడు లింగంపల్లి నెక్స్ట్ వచ్చేసి వికారాబాద్. సాయంకాలం తప్పులు ఎక్కడ పట్టుకుని ఆ సినిమాలో వెంకటేశ్వర దూకేస్తాడు చూడు, అంత తొందర ఏంది భయ్య, ఇంకొంచెం ముందుకైతే స్టేషన్ వచ్చేది కదా అని చెప్పి. చాంపల్లి స్టేషన్ వెళ్ళిపోయింది కానీ దూకుతాడు ఒక్కసారిగా. 2 నిమిషాలు అయితే స్టేషన్ లో దిగేవాడికి అన్న. వేములవాడ దగ్గర ఏం చేస్తారు? జనరల్ గా అయితే ఫ్యామిలీస్ అట్లా కలిసికట్టుగా వెళ్ళి ఫస్ట్ దర్శనాలు అన్ని చేసుకొని, అది అయిపోయిన తర్వాత మంచిగా ఒక చికెన్ మటన్ ఏదైతే అది వండుకొని ప్రశాంతంగా అక్కడ తాగేసి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని నిదానంగా నిజంగానే అక్కడ తాగుతారు. అక్కడ బద్దిపోచమ్మ దగ్గర కళ్ళు పోస్తారు జనరల్ గా. ఓకే మొక్కేటప్పుడు మామూలుగా మన అమ్మవారికి ఇక్కడ నైవేద్యం పెట్టి తాగేసి ఇలానే కళ్ళు పోసేది అక్కడ. మనంగా చూద్దాం నిజంగా అది అక్కడ ఎలా ఉందో. అంటే మేము వీకెండ్ కాదు కదా మనం వెళ్ళేది, ఈ రోజు ఫ్రైడే రోజు వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు ఏముంటుంది. వీకెండ్ అయితే కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కదా. మండే రోజు మాత్రం ఫుల్ ఉంటారు. ఓకే, ట్యూస్డే వెనస్డే కొంచెం తగ్గుతా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వీకెండ్ స్టార్ట్ అవుతుందంటే పెరుగుతా ఉంటది జనాలు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా వేములవాడకి. అండ్ మా అమ్మకి ఇప్పుడు వేములవాడ అని చెప్తే మమ్మల్ని తీసుకెళ్ళొచ్చు కదా అంది. మా అమ్మ నాకంటే ఎక్కువ గుళ్ళు చూసింది. అవన్నీ చూపిస్తే మాత్రం ఈ ఛానల్ పెద్ద భక్తి ఛానల్ అయిపోయేది. సో అందుకే తీసుకురాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్యామిలీలు అందరు కలిసి వేములవాడ ఇలాగ మళ్ళీ ఒక ఫ్యామిలీ ట్రిప్ వేయాలి. అప్పుడెప్పుడో శ్రీశైలం యాగంటి ఇవన్నీ వెళ్ళాం కదా, అలాగ ఒక ట్రిప్ చిన్నది ఇవ్వాలి. ఈడు కూడా ఎక్కువ రోజులు ఉండట్లే, ఎక్కువ రోజులు ఉండే లెక్క అయితే కొంచెం ఫ్యామిలీ వేసేవాళ్ళం. వీడిని మేము పంపించేస్తున్నాం, దేశం నుండి వెళ్ళేస్తున్నాం. వచ్చేటప్పుడు పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్లు ఏమైతే ఉంటాయో అవన్నీ బ్యాగులు పట్టుకొని వస్తేనే ఇండియాలోకి వస్తే ట్యాక్స్ పే చేయాలి. అక్కడ ట్యాక్స్ లేకుండా ఇండియాకి వచ్చి ట్యాక్స్ పే చేయాలి అంతే. ట్యాక్స్ లేకుండా ఇండియాలోకి రావద్దు. ఫైనల్లీ మేమైతే ఇక్కడ స్వాగ్ దగ్గరికి బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాము. ఆర్డర్ అయితే పెద్దదే, వెయిట్ చేయాలి కొంచెం. చెప్పరా కోవిడ్ టైంలో. హలో వ్యూవర్స్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఈ పాయింట్లో మేమే దిగుతా. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ నుండి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఒక 100 kilometers ఉన్నట్టుంది. చలో చూద్దాం ఇక్కడ నుండి ఎంత. స్వాగ్ అంటమ్మా, స్వాగ్కి వచ్చినాం. స్వాగ్కి వచ్చినాం. బొకే ఏది ఉన్నాయి అలానే ఉన్నాయి. మీకు సలాం చెప్తుంది. చెప్తాది. ఫైనల్లీ ఫస్ట్ టోల్
నియర్ సిద్దిపేట్ దూదేడా టోల్. ఇక్కడ నుండి మాకు 59 కిలోమీటర్స్ 1 hour 6 minutes చూపిస్తుంది. ఇందాకే ఫ్రెండ్స్ దొబ్బి తిన్నాం. దొబ్బి తిన్నాం. ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేట్ వచ్చేసి కుదాలాడుతుంది. ఇప్పుడే అలా సరదాగా బజార్లోకి వచ్చారు పుణుకులు బండి కనిపించింది ఫ్రెండ్స్. అని చెప్పి వెళ్ళి పుణుకులో సేమ్ ఇలానే ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మన చిన్న రెస్టారెంట్ డ్రైవెన్లో వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ బాగుంది అని ఒక మసాలా దోశ, మన పొట్టకేం సరిపోద్ది అని ఒక సాంబార్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఆడు బాగా ఆడుతూ ఒక 4 ఇడ్లీలు ఒక పెద్ద బౌల్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. అవి తినేసి మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్. దానిలో ఇంకొంచెం ఆకలేస్తే పక్కనే వెళ్తున్న టోల్ గేట్ దగ్గర పొప్పొస్తాయి మొక్కలు కనపడితే నా నాలుక లబలబా ఆడుతుందని 2 వేసాం ఫ్రెండ్స్. పోతానే ఉంది మోర్ 24 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 25 minutes. టైం అరౌండ్ 12:48 అయ్యింది. చూద్దాం ఇంకా. పడుకున్నాడు పిల్లోడు. అక్కడ రాగానే భోజనాలకు లేవిస్తాడు. భోజనాలు తినేసి దేవుడి దగ్గర దర్శనం చేసుకుని వచ్చాడు. ఇప్పుడు చెప్పింగ్ చేస్తాం. ఇన్ని జంపులైనా లేగట్లేదంటే ఉన్నాడా పోయాడా పోసాడా ఏం జరుగుంటుంది కామెంట్లో చెప్పండి. మాస్టర్ పోసాడా పోయాడా? లేదు సార్, పోయేలా ఉన్నాడు. అన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మీ చోటు ఛానల్. అప్పుడు నువ్వేమనాలి? మన నమ్మకం లేదు, ఏ కోట్లోనే ఇక్కడ మెల్ల పిల్లలే. నువ్వు భారత్ పెట్రోలియంలోనే కొట్టేమన్నావు అని చెప్పి ఇండియన్ ఆయిల్ బంక్ దాటిచ్చేసిన. మరి 13-14లో ఉన్నాయి. 17 కిలోమీటర్లు రేంజ్ 45. ఇందాకే ఒక ఇండియన్ పెట్రోల్ బంకర్ వెళ్ళిపోయింది దానికి. అయినా భారత్ పెట్రోలియమే మాకు మిన్న. ఫైనల్లీ దొరికింది భారత్. జింగిడి 45 రేంజ్ కష్టపడితే వచ్చేసినాం. ఉచితంగా ఓ లుంగి ఓ టవల్ ఇవ్వబడును పోయించుకున్న వారికి. 20,000 డీజిల్ పోయించుకున్న వాళ్ళు ఉచితంగా ఒక లుంగి ఒక టవల్ ఇవ్వబడును. ఫిల్లింగ్ స్టేషన్ ఇది ఎక్కడ ఉందిరా? 20,000 మన కార్లో ఏర్పడుతుంది. లారీలు బస్సులు. అదే ఈ రూట్లో అసలు లారీలు బస్సులు తిరుగుతాయి. మొత్తం ఆఫర్ల మీద ఆఫర్లు నడుస్తున్నాయి భయ్య. ఇక్కడికి వచ్చేయండి అందరూ. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ 3,000 పెట్రోల్ పోపిస్తున్నాం కదా. ఏమైనా ఆఫర్ ఉన్నాయి అడుగుదాం. అంటే కార్డు ఇస్తారంట. కార్డులో స్వైప్ చేసుకొని స్వైప్ మిషన్ ఒక్కటి ఇస్తారంట. అదొక్కటి తప్ప ఆఫర్ లాంటివి ఏం లేవు. మూసుకొని వెళ్ళిపోవడం. వేములవాడ చేరుకున్నాం. వేములవాడ ఎగ్జాక్ట్లీ ఆర్చ్ నుండి లోపలికి వచ్చాం. అండ్ ఇక్కడ నుండి ఫస్ట్ టైం వచ్చాయి కదా. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. ఏంద్రా ఇదే ఎంత పెద్ద గ్రౌండ్ ఆరా? పార్కింగ్ ఏరియా ఇదంతా. దేనికి ఎంత పెద్దవి కార్లు అన్ని అటు ముందు పార్కింగ్ ఉంటుంది. మొత్తం పార్కింగ్ ఏరియా.
ఎగ్జాక్ట్లీ కరెక్ట్ 3 hours 10 minutes అంటే విత్ టిఫిన్ బ్రేక్ తోటి మేము 3 hours 10 minutesలో దర్శనానికి వచ్చేసాం. అండ్ నా ఏరియా నుండి అయితే ఇది 141 kilometers. గుడి చిన్నదే కానీ ఫేమస్, చాలా ఫేమస్. అంటే నాకు తెలిసే ఫ్రంట్ అటు పేరు మాత్రం పెద్దది, అటు సైడ్ అనుకుంటా గుడి. ఎగ్జాక్ట్లీ అటున్నట్టు చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం అంతే, కానీ లోపల కొంచెం హడావిడి చేస్తా అన్నారు. చూద్దాం, ఫోన్ రికార్డ్ చేసే ఆప్షన్ ఉంటే రికార్డ్ చేద్దాం, లేకపోతే లేదు. సైలెంట్గా దీంట్లో పడేయడం, సైలెంట్గా బ్యాగ్లో పెట్టుకొని పోవడే. వచ్చాం ఫ్రెండ్స్, కాలు కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక ఇన్సిడెంట్ చూసాను దానికి ఇక్కడే మనోడికి వచ్చబడుతుంది. అంటే దేవర కదా అవి కావరా ఫస్ట్ పక్కనే ఉన్నాను అడగాల దర్శనానికి దారి. ఉచిత దర్శనముకి దారి, ఉచిత దర్శనం గుడి అటుంటే వీడు ఇటు తీసుకుపోతాడు మమ్మల్ని. ఇది యాక్చువల్లీ లెంతీ ప్రాసెస్, వెళ్ళొచ్చు మనకు తెలియదు కదా మనిషికి, పెద్ద మనిషికి. నేను వచ్చిన ప్రతిసారి ఫుల్ ఉంటుంది. ఇటే ఖాళీ ఉంది కదా, వీక్ డే ఖాళీ ఉంది. మళ్ళీ అంతే కదా, ఇంటర్వ్యూ ఎక్కడ, ఏ ఇంటర్వ్యూ చేసేది ఇంటర్వ్యూ కదా లేదు. భోజనాలు పెడతా అన్నావు, 10 రూపాయలు ఇచ్చి. కాదు బా, వాళ్ళు కరెక్ట్గా ఉండుంటే పెట్టించండి. జ్యూస్ తాగుతారా అని అడిగింది ఎందుకు, మనతో పాటు వాళ్ళకు కూడా ఇప్పిద్దామని. వాళ్ళు 10 ఇస్తారా అని చెప్పి ఎటకారంగా మాట్లాడితే ఇక్కడనే ఉంటుంది. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ నుండి ఎంత దూరంలో ఇంకో గుడి పక్కనే, అంటే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుండి హైదరాబాద్ పోవడం. ఈయన పెళ్లి కాలే, ఎవరన్నా సంబంధాలు ఉంటే చూడమని చెప్తున్నారు. సంబంధాలు ఎదురు కట్టిన ఒక 50 లక్షల దాకా ఇస్తాడు, నిజంగా ఇస్తాడు. చూడండి ఆలోచన. టెంపుల్ అయితే సూపర్ ఉంది అండ్ మస్ట్ విజిట్. దీంట్లో ఏదో ఆవుది ఏమంటారా, కోడెం కడతారు. అంటే మన కోరిక అన్నది కోరుకొని గుడి చుట్టూరా ఒక ఎద్దుని ఆవుని గారు కాదు, ఎద్దుని తిప్పుతారు. అండ్ మళ్ళీ ఎక్కడైతే మనము కోడని తీస్తామో మళ్ళీ అక్కడికి వచ్చి కోడం కట్టి మళ్ళీ మీ కోరికలు నెరవేరాయి అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ అదే పని మళ్ళీ అలాగే ఇంకో చేయాలి. బాగుంది టెంపుల్, చాలా బాగుంది. అండ్ వేములవాడ అయిపోయింది, టెంపుల్ అన్నది బాగుంటుంది. అండ్ ఫైనల్లీ మన వేములవాడ దర్శనం గారు అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మా మమ్మీ ఫస్ట్ అడిగే క్వశ్చన్, నన్ను ఎప్పుడు తీసుకెళ్తున్నావు? త్వరలో తీసుకెళ్తాం, అందరినీ తీసుకెళ్తాం. అందరూ ఒకసారి అందరూ ఉంటే మళ్ళీ వద్దాం, ఫ్యామిలీస్ అందరూ ఒక్కసారి ఖాళీగా ఉంటే, అంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కొడుకులో మేము ఖాళీ ఉంటే అందరినీ కలిసి తీసుకెళ్తాం. లెట్స్ గో. నెక్స్ట్ ఎక్కడికి బ్రో? బద్దిపోచమ్మ అంట. ఇక్కడ నుండి 10 కిలోమీటర్లు. ఎదురు ఉంటుంది ముందే, ఇక్కడే అంట. ఆ టెంపుల్ గారు చూసేసి హైదరాబాద్ నుంచి అలా బయటకు చక్కగా రోడ్ల నుంచి గుసాయిస్తే బయటికి వెళ్ళమా? భీమేశ్వర ఆలయం ముందు, బద్దిపోచమ్మ ముందు, ఆ టెంపుల్ అది కలగా కనిపిస్తుంది. ఇదంట జర్రాయ్. ఆ ముందు పాకలేసి ఉన్నాయి కదా, బోనాలు జరిగినప్పుడు ఈ పాకల్లో క్యూలు ఇట్లా పెద్ద లైన్ వస్తుంది. ఆ లైన్లు దాటుకుంటూ బోనాలు తల మీద పెట్టుకొని వెళ్తారు అందరు రస్స పెట్టి. ఇక్కడ పార్కింగ్ చూసుకొని చేస్తున్నాను ఒక 10 నిమిషాలు. ఫైనల్లీ దర్శనం గారు అయిపోయింది. అండ్ మేము ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం. హోబో ఘోరమైన ట్రాఫిక్ జామ్ ఉంది. ఈడ అసలు ఈ రోడ్ లోపలికి ఎందుకు వచ్చిండు? విత్ ఆల్ సెట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ లాంగ్ వీడియో, షార్ట్ వీడియో ఏదో ఒకటి ఆ వీడియోలో కలుసుకుందాం. బాయ్. అంటే వీడికి సెండ్ ఆఫ్ మళ్ళీ ఎప్పుడు కలుస్తారో వస్తాం ఆఫ్టర్ 6 months. దానిలోపు మేమే వస్తాం. ఒక రూము అన్నీ సెట్ చేసి పెట్టాం అనుకో, వచ్చి ఎంజాయ్ చేస్తాం.
లాస్ట్ టైం మాల్దీవ్స్ పోలే, దాని ముందు సింగపూర్లో ఫ్రెండ్స్ ఉండే అక్కడ పోలే. ఈసారి అయితే అబుదాబి పక్కా పోవాలి, ఎందుకంటే అక్కడ ఫెరారీ వరల్డ్ ఉంటుంది. వెరీ మచ్ ఫెరారీ వరల్డ్. సస్పెన్స్ గా ఒక వీడియో తీసుంటాయి. పోదాం అన్నా కానీ ఎప్పుడు పోతాం? రేపే పోతామా? అనేది సస్పెన్స్ గా తీసుంటాయి. అబుదాబి నేను ఒక వీడియో 2 క్లిప్పులు పెట్టి డోర్ పడలే, ఒక వీడియో 2 క్లిప్పులు పెట్టుంటే సరే అక్కడ మ్యూట్ చేద్దాం. అబుదాబికి పోదాం, ఎలా పోతాం ఏంటి అన్నది, ఎంత బడ్జెట్లో పోతాం అన్నది చెప్తాం. స్టే ట్యూన్.